నయీం అక్రమాలన్నీ అతని డైరీలో నిక్షిప్తమయ్యాయి. ఎక్కడెక్కడ ఏమేమి దందాలు చేశాడు, ఎవరెవరి నుంచి ఎంత వసూలు చేశాడనే వివరాలన్నీ రాసిపెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ డైరీలన్నీ పోలీసుల చేతికి చిక్కాయి. పోలీసులు, రాజకీయ నాయకులు, విలేకరులు, వ్యాపారుల పేర్లు అందులో ఉన్నట్లు తెలుస్తోంది. వందల మందిపై దౌర్జన్యాలు చేసినట్లు నయీం స్వయంగా రాసిపెట్టుకున్నా ఇంతవరకు ఎవరూ ఫిర్యాదు చేయకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. నయీం నేర సామ్రాజ్యంపై పోలీసులు అత్యంత పకడ్బందీగా దర్యాప్తు చేస్తున్నారు. అక్రమ దందాల వివరాలన్నీ తన డైరీల్లో రాసుకోవడంతో వాటిని చూసిన పోలీసులు కంగుతిన్నారు. డైరీల్లోని అనూహ్యమైన వివరాలను పోలీసు ఉన్నతాధికారులకు చేరవేశారు. ఈ క్రమంలో వారు అందులోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నయీం ఇంట్లో స్వాధీనం చేసుకున్న పెన్ డ్రైవ్లు, చరవాణులు, సిమ్ కార్డులు, డైరీలను దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా పరిశీలించగా విస్మయకర వాస్తవాలు వెలుగులోకి వచ్చినట్లుగా సమాచారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని డజన్ మంది ఐపీఎస్ అధికారులు, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని 15 మంది ఐపీఎస్ల పేర్లు డైరీలో ఉన్నాయి. వీటితో పాటు హైదరాబాద్, సైబరాబాద్, కరీంనగర్, నల్గొండ, వరంగల్ జిల్లాలకు చెందిన అదనపు ఎస్పీ, డీఎస్పీ, ఇన్స్పెక్టర్ స్థాయి అధికారుల పేర్లు, వారితో పరిచయం వంటి అంశాలను నయీం డైరీలో పొందుపరిచినట్టు తెలుస్తోంది. నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లోని 65 మంది మీడియా ప్రతినిధుల పేర్లు సైతం ఉన్నాయి. ఐపీఎస్, పోలీసు అధికారులతో సంప్రదింపులు, వారు చెప్పిన పనులు, చేసిన వివరాలు స్పష్టంగా రాసుకున్నట్లు సమాచారం. నయీంకు 4,000 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే స్థిర, చరాస్తులు ఉండే అవకాశాలున్నాయని డైరీలో పేర్కొన్న అంశాల ఆధారంగా తెలుస్తోంది. నయీం ఇల్లు, ప్లాట్లపై ప్రత్యేక బృందం దృష్టి సారించింది. గోవాలో 5 కోట్ల రూపాయల విలువైన 6,000 చదరపు గజాల ఫ్లాట్, ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో 2 ఇళ్లను గుర్తించిన పోలీసులు అక్కడి పోలీసుల సహకారంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. ముంబైలోని బోరివెల్లిలో ఒక ఖరీదైన ప్లాట్ నయీం బినామీ పేరుతో కొన్నట్లు ఆధారాలు దొరకడంతో మహారాష్ట్ర పోలీసులతో సంప్రదింపులు జరిపారు. నయీం అనారోగ్యం కారణంగా 9 ఏళ్ల క్రితం కేరళ వెళ్లాడు. త్రివేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో ఫామ్ హౌస్ ను కొనుగోలు చేశాడు. విందులు, విలాసాలకు ప్రాధాన్యమిచ్చే నయీం తరచూ గోవాకు వెళ్లేవాడు. బెంగళూరులోనూ అతను సెటిల్మెంట్లు చేసేవాడు. అక్కడి ప్రజాప్రతినిధులు స్థిరాస్తి వ్యాపారుల వివరాలను క్షుణ్ణంగా సేకరించాక వారిని బెదిరించి డబ్బులు వసూలు చేసేవాడు. కొందరు పోలీసు అధికారుల సాయంతో నయీం గత 2 ఏళ్లలో రాష్ట్రంలోని 18 మంది ప్రజాప్రతినిధులు, 220 మంది స్థిరాస్తి వ్యాపారులను బెదిరించినట్లు సమాచారం. డైరీని క్షుణ్ణంగా విశ్లేషిస్తున్న పోలీసు ఉన్నతాధికారులు మరిన్ని వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.